ఈ వీడియో పూర్తిగా చూస్తే తాజ్‌మహల్‌ని చూసే దృష్టికోణం ఖచ్చితంగా మారుతది మీది. నాది గ్యారంటీ. మన లవర్ బాయ్ షాజహాన్ ప్యూర్‌లీ ఔట్ ఆఫ్ రివెంజ్ మాల్వా రీజియన్‌లో, డెక్కన్ రీజియన్‌లో ఆ ఫెర్టైల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అన్నిటిని నాశనం చేసేసాడు. అక్కడ ఉన్న క్రాప్స్ అన్నిటిని తగలబెట్టేశాడు. 1630 నుంచి 1632లో ఒక ఫెమైన్ వచ్చింది. ఈ ఫెమైన్ లో దగ్గర 7 to 8 మిలియన్ మంది చనిపోయారు. అంటే 70 లక్షల నుంచి 80 లక్షల మంది చనిపోయారు. ఆ కరువు క్రియేట్ చేసింది షాజహాన్. పరిస్థితి ఎంత దుర్బలంగా తయారైంది అంటే వాళ్ళ క్యాటిల్ ఉంటది కదా, లైవ్ స్టాక్, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. దేనికో తెలుసా? కుక్క మాంసానికి. అంత దిగజారింది వాళ్ళ పరిస్థితి. సిచ్యువేషన్ అంత ఘోరంగా తయారైందంటే క్యానిబలిజం కూడా ప్రబలింది. పీటర్ ముండే ప్రకారం ఆ టైంలో ఈ ఘోరాలన్నింటిని చూసి ఆయన ఏం రాశాడో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని స్లేవ్స్ లాగా అమ్మేశారు. అట్లీస్ట్ బానిసగా బతికితే అయినా వాళ్ళకి ఎంతో కొంత తిండి దొరుకుతుంది, బతుకుతారు. జనాల దగ్గర రూపాయి లేక అల్లల్లాడిపోతుంటే ఒకవైపు షాజహాన్ తాజ్‌మహల్ కట్టించడానికి 41.8 మిలియన్ సిల్వర్ రూపీస్ ని శాంక్షన్ చేశాడు. ఆథర్ ఆబాస్ ప్రకారం 1 సిల్వర్ రూపీతో 280 కిలోస్ రైస్ ని కొనొచ్చు 1 సిల్వర్ కాయిన్ తో. దాంతో ఎంతమంది కడుపులు నింపొచ్చో ఒకసారి ఆలోచించండి. ఒకవైపు కొన్ని లక్షల మంది చావులు, ఆర్తనాదాలు, ఇంకోవైపు సింబల్ ఆఫ్ లవ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ లవర్ బాయ్ షాజహాన్ కి వరల్డ్ అనే ద బిగ్గెస్ట్ హరాం ఉంది. ఎంతో మంది ఆడవాళ్ళు, అందులో చాలా మంది బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళే. అలాంటి వ్యక్తికి ప్రేమ అనే పదాన్ని ఆపాదించడం పెద్ద పాపం. కానీ మనం సింబల్ ఆఫ్ లవ్ గా చదువుకున్నాం తాజ్‌మహల్. అందుకే అన్నా